ఓకేనా? న్యూ టాపిక్ అండి. ఇది నేను పిఎఫ్ గురించి మాట్లాడుతున్నామా. కన్సల్టెన్సీ లిస్ట్ ఒకటే వచ్చింది, దానికి ఒకటే పిఎఫ్ క్రియేట్ చేస్తున్నామంట ఓల్డ్ డేట్ కి. ఇంకా రాలేదు, 20 days నుంచి అవ్వాలి కదా, ఈ రోజే అవుతుంది అన్నాడు. చూడాలి ఈ రోజు. పీడిఎఫ్ కూడా షేర్ చేస్తా అన్నారు. ఈ రోజు ఫీడ్బ్యాక్ కాల్ వస్తుంది మీకు. ఈ రోజు నెంబర్లు తీసుకోవాలి, అందరివి తీసుకున్నాక నేను ఫీడ్బ్యాక్ కాల్ చేస్తాను. ఓకే. లిస్ట్ కాంప్రహెన్షన్, డిక్షనరీ కాంప్రహెన్షన్స్ అయిపోయినాయి. డెకరేటర్స్ లాంబ్డా. లాంబ్డాలో మ్యాప్ రిడ్యూస్ ఫిల్టర్ చేశారా? టాస్క్ ఇచ్చారు కదా, లాంబ్డా ఫంక్షన్ వాడి మ్యాప్ రిడ్యూస్ ఫిల్టర్ వాడమని చెప్పాను. చేశారా? మిగతా వాళ్ళు కూడా చేశాము. వాటిలో డౌట్స్ ఏం లేవప్ప? నో డౌట్స్. లైన్, కండిషనల్, డిక్షనరీ, ఎక్సెప్షన్, ఫైల్ హ్యాండ్లింగ్, ఫంక్షన్స్, ఇటరేటర్స్, లాంబ్డా, సెట్ ఆపరేషన్స్, కొత్త టాపిక్ ప్యాకేజెస్. క్యాల్కులేటర్ test.py. డెఫ్ యాడ్ సబ్ అట్లా 2-3 ఫంక్షన్స్ తీసుకోము. కాల్ ఏం చేయకు, ఓన్లీ ఫంక్షన్ డిక్లేర్ చేయండి. హలో ప్రియాంక, కొద్దిగా జూమ్ చేయి లెటర్స్ జూమ్ చేయి. ఓకే. ప్రియాంక, బీటెక్ ఎప్పుడు పాస్ అవుట్? డిగ్రీ ఎంసీఏ అంటే నాది 2020 పాస్ అవుట్. 2020 కదా, అంటే 4 years ఎక్స్పీరియన్స్ పెడతాను అంతనా? లేదండి, 3+ పెడతాను. నేనేనా? ఓకే. అంటే రియల్ టైం 2.6 ఉంది కదా అంజన్, కాలేజ్ తర్వాత ఒక 1 year ఫేక్ పెడతాను. ఓకే ఓకే, డన్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు తెలుసు కదా, యాడ్ని ఎలా కాల్ చేయాలి, సబ్ని ఎలా కాల్ చేయాలి, ఐడియా ఉంటుంది మనకి ఇక్కడ. ఎస్ అంజన్. ఇప్పుడు మనం దీన్ని వాడుకోవట్లే, ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలి.
ఇందులో ఉన్న ఫైల్స్ లో ఉన్న ఫంక్షన్స్ మొత్తాన్ని వేరే దాంట్లో మనం యాక్సెస్ చేస్తాం. ఓకే, కంట్రోల్ ఎన్ కొత్త ఫైల్, Okay. కంట్రోల్ ఎన్. ఇంపోర్ట్ ఇంపోర్ట్ Okay. పైథాన్ ఫైల్. అవునా, ఫైల్ నేమ్ మార్చు ఐడియా కోసం. Okay. ఫైల్ నేమ్ లో పైథాన్ ఫైల్ డాట్ పీవై రీనేమ్ చేయి. ఫైల్ నేమ్ కి Import. ఇంపోర్ట్ పైథాన్ ఫైల్. మనం రాసే ఈచ్ ఒక పైథాన్ ఫైల్ కూడా ఒక మాడ్యూల్ అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకున్నది స్టార్టింగ్ లో చెప్పాను కదా, అన్ని రీయూజబుల్స్ ఏమైనా రాసేటివి మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. ఇంపోర్ట్ తెచ్చుకోవాలంటే ఇంపోర్ట్, పంపేయాలంటే ఎక్స్పోర్ట్. మనకి ఎక్స్పోర్ట్ ఏం లేదు, ఓన్లీ తెచ్చుకునేది అనమాట. వేరే ఫైల్ ఈ ఫైల్ ఎలా తెచ్చుకోవాలని కాన్సెప్ట్. ఇంపోర్ట్ స్పేస్ ఆ ముందు ఫైల్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లుంటే అమ్మా, కాపీ చేసిన పర్లేదు, లేకపోతే టెక్స్ట్ రీనేమ్ ఇచ్చి సేవ్ అవ్వలే ఫైల్, అది సేవ్ చేయ క్యాలిక్యులేటర్. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ చేసుకో, కాపీ చేసుకో. టెక్స్ట్ కాదు, టీఎక్స్టీ అంటే టెక్స్ట్ అంటే మ్యాటర్ రాయడం, టీఈఎక్స్టీ అంటే టెస్టింగ్ చేయడం. రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ చేయి, రీనేమ్ టీఈఎస్, ఎస్ ఫర్ సింగపూర్, టెస్ట్. కాపీ చేసుకో, కంట్రోల్ ఏ, సేవ్. సారీ, నెక్స్ట్ ఇంపోర్ట్ స్పేస్. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డాట్ పివై అక్కర్లేదు, డాట్ పివై రిమూవ్ చేయండి. కింద ప్రింట్ యాడ్ అనేది ఎక్కడ ఉంది, క్యాల్కులేటర్ టెస్ట్ లో ఉంది కదా. Yes, sir. ప్రింట్ ఆఫ్ క్యాల్కులేటర్ టెస్ట్ డాట్ యాజ్ ఇస్ ద మాడ్యూల్ ఎట్లుండే ఎట్లా ఎంటర్ డాట్ యాడ్. యాడ్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ముందుకెళ్ళి చూడండి క్లారిటీ కోసం. 2. అన్ని రెండే పెట్టుకున్నాం కదా మనం. ఓకే, Yes. 2,5 2,8 అదొకటి. ఇప్పుడు ముందు ఫైల్ ఎగ్జిక్యూట్ చేయము అంటే ఒకటే స్క్రిప్ట్ లో రాయకోకుండా మనం ఒక స్టైల్స్ సినారియో వైజ్ మనం సపరేట్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఇట్లా ఇప్పుడు ప్రియాంక ఒక మాడ్యూల్ డెవలప్ చేస్తుంది క్యాల్కులేటర్ అనేది, రేపొద్దున వేరే వాళ్ళు ఓకేనా ఫేస్బుక్ కనెక్షన్ కానీ టెలిగ్రామ్ కనెక్షన్ కానీ చేస్తారు 1 by 1. అన్ని కలిపి ఒక పైథాన్ ఫైల్ లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకటే కోడ్ లో చూసే బదులు స్టార్టింగ్ నుంచి ఇట్లా మల్టిపుల్ ఏమన్నా ఉన్నాయనుకో వాటిని ప్యాకేజెస్ రూపంలో ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఒక పైథాన్ ఫైల్ నుంచి ఇంకో పైథాన్ ఫైల్ ఎలా యాక్సెస్ చేయాలి, అర్థమవుతుంది చెప్పేది? కాన్సెప్ట్ లేదు, ఏం లేదు. ఓకే, అర్థమవుతుందా, వింటున్నారా లేదా కొంచెం? ఓకే, సేవ్ అని రన్ చేయమ్మా. ఇప్పుడు రన్ చేయాల్సింది ఏది, ఫైల్ ఉన్న ఫైల్. వచ్చింది ఆన్సర్? Yes, sir. అక్కడ ఇది ఒక స్టైల్ అన్నమాట ఇంపోర్ట్ వాడే. ఇంపోర్ట్ ఇంత పెద్దగా ఉంది కదా, ఇంత పెద్దగా వాడాలా అంటే చెప్పలేదు. కంట్రోల్ ఏ కోడ్ కాపీ చేయమ్మా, కంట్రోల్ సి, కంట్రోల్ ఎన్, కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్, కోడ్ అంతా కాపీస్. File name ఇంపోర్ట్ యూసేజ్ విత్ అలియాస్ నేమ్. ఇంపోర్ట్ యూసేజ్ విత్ అలియాస్ నేమ్. అలియాస్ నేమ్ ఎక్కడన్నా విన్నారా? విన్నా మంచి ఎక్కడ చెప్పాను? ఫైల్ హ్యాండ్లింగ్ టైం లో రైట్, చెప్పారు. గుడ్. విత్ ఆప్షన్ చెప్పినట్టు చెప్పాను, గుర్తుందా? యాజ్ Yes. ఫైల్ అని అదే కాన్సెప్ట్ ఎక్కువ. సేవ్. లైన్ నెంబర్ 1 చివరన క్యాల్కులేట్ టెస్ట్ స్పేస్ As సింపుల్ గా యాజ్ స్పేస్ క్యాల్సి సిఎల్సి.
ఇప్పుడు కింద సెకండ్ లైన్ లో థర్డ్ లైన్ ఏం మార్చాలి? క్యాలిక్యులేటర్ ఈ ఫైల్ నేమ్ చేంజ్ క్యాల్కులేట్ టెస్ట్ రిమూవ్ చేసి సిఎల్సి పెడతారు. క్యాల్సి కింద కూడా ఉంది. అంటే చిన్న కూడా సరిపోయింది. రేపు పెద్దగా ఉంటుంది అనుకో, అంజన్ కుమార్ రెడ్డి నాగు అని ఒకటే ఫైల్ ఉంది. అంత పెద్దగా వాడే బదులు సింపుల్ గా ఏం రాసుకోవచ్చు, అల్లేషన్ రాసుకోవచ్చు అనమాట. సేమ్ అంటారు. ఎగ్జిక్యూట్ చేసే ముందు ఎగ్జిక్యూట్ చేయమా? సారీ అంజన్, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఏది రాస్తున్నాం కోడ్. ఓకే సారీ. ఓకేనా? ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసినా ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసి సేమ్ అనమాట. ఎస్. క్లియరా? అర్థమైందా? పైథాన్ ఫైల్ ని ఇంకో పైథాన్ ఫైల్ ఎలా యాక్సెస్ చేయాలనే కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఇది ఇంపోర్ట్ స్టైల్. నెక్స్ట్ కంట్రోల్ ఎన్, కంట్రోల్ బి, అవి కాపీలో ఉందనుకుంటా. కంట్రోల్ బి చేయండి, కంట్రోల్ ఎస్. ఇంపోర్ట్ టెస్ట్ విత్ ఫ్రమ్ స్టైల్, ఇంపోర్ట్ టెస్ట్ విత్ ఫ్రమ్ స్టైల్, ఫ్రమ్ యూసేజ్ with from usage. That is. నాకు ఇది కూడా వద్దు, క్యాల్కులేటర్ వాడుకోను, నాకు అల్లేషన్ వద్దు, ఇంకో వేరే ఆప్షన్ ఉందంటే ఎస్. అండ్ నెంబర్ 1 లో ఫ్రమ్ ఇంపోర్ట్ ముందర రాయి, ఇంపోర్ట్ ఫ్రంట్ లో రాయి, ఫ్రమ్ ఇంపోర్ట్ ముందర అని రాస్తుంది. ఇంపోర్ట్ ముందు ఫ్రమ్ ఇంపోర్ట్ ఏమో ఫ్రమ్ ఆ ఫైల్ నుంచి. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ఆ ఫైల్ నుంచి. చివర ఇంపోర్ట్ స్పేస్ ఇంపోర్ట్ యాడ్ కమా సబ్ కమా 1 స్పేస్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి మనం ట్రై చేస్తున్నాం? క్యాల్కులేటర్ టెస్ట్ అనే ఫైల్ నుంచి, ఆ ఫైల్ నుంచి ఇవన్నీ ఇంపోర్ట్ చేయమని. ఇప్పుడు క్యాల్కులేటర్ టెస్ట్ వాడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ యాడ్, డైరెక్ట్ సబ్. సెకండ్ లైన్ లో రిమూవ్ చేసాము ఫైల్ నేమ్, డాట్ కూడా రిమూవ్ చేసి చేయమంటారు. ఇంకో ఆన్సర్ ఇంకోటి చెయ్యి, అన్ని కన్ఫ్యూజ్ అవుతావు, అన్ని ఆన్సర్స్ సేమ్ వస్తాయి. ఇంకోటి కాల్ చేయి, డివిజన్ మల్టిప్లికేషన్ కాల్ చేయి, కంట్రోల్ టీ. క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్. ఓకే, థ్యాంక్ యూ. వచ్చింది ఆన్సర్? Yes, ఆ ఫైల్ నుంచి ఏం కావాలి అంటే దాంట్లో మనం ఏమున్న ఫంక్షన్స్ అన్ని రాసుకున్నాం అనమాట. డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు, వాడకపోయినా ఏం కాదు. 4 నుంచి 5th లో ఓకేనా, ఇంపోర్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఓపెన్ వాడుకోవచ్చు అనమాట. ఒకవేళ దాంట్లో యాడ్ రిమూవ్ చేయమో లైన్ నెంబర్ 1 లో యాడ్ కమా రిమూవ్ చేయి. లైన్ నెంబర్ 1 లో సారీ, ఇప్పుడు ఏమవుతుంది? ఎర్రర్. ఎందుకు? యాడ్ లైన్. రైట్, గుడ్, అంతే కదా. ఆ వస్తువు మనం తెచ్చుకుంటేనే ఇక్కడ కనిపిస్తేనే వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకోలేదు మనం. సేవ్ అంటాం, యాడ్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సేవ్ అంటాం. ఓకేనా, అర్థమైందా? 4 ఉన్నాయి, 4 నేను యాడ్ చేయడం మర్చిపోయాను, మిగతా 3 చేసిన. అందువల్ల 3 యాక్సెస్ చేయొచ్చు, దీనికి యాక్సెస్ చేయలేము కదా. క్లియరా? ఏది కావాలనుకుంటే చేసుకుంటాం అనమాట, చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. క్లియర్ కదా? ఫ్రమ్ యూసేజ్, ఫ్రమ్ ఆ ఫైల్ నుంచి ఏమైతే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామో అవి రాసుకుంటాం.
ఇప్పుడు బాగానే ఉంది అబ్బా, 4 ఉన్నాయి కాబట్టి రాసినాం. ఒకవేళ 4,000 ఉన్నాయి అనుకో, అప్పుడు ఏం చేస్తారు ఫంక్షన్స్? ఓకేనా, అన్ని రాసుకుంటూ పోలేం కదా. యాడ్ 1 కమా, యాడ్ 2 కమా, యాడ్ 999 కమా, సబ్ 2000 కమా రాయలేం కదా ఫంక్షన్ నేమ్. ఓకే, కంట్రోల్ ఏ కాపీ చేయండి. Star. కంట్రోల్ ఏ, కంట్రోల్ బి, కంట్రోల్ ఎస్. ఫ్రమ్ యూసేజ్ విత్ స్టార్ ఆప్షన్, విత్ స్టార్ STR అని పెట్టి సింబల్ లేకుండా STR ఆప్షన్ డాట్ py. ఓకేనా, ఇప్పుడు మనం అన్ని ఇంపోర్ట్ చేసే పని లేదు. ఫ్రమ్ ఆ ఫైల్ ఉండాలి, ఇంపోర్ట్ అన్ని రావాలనుకుంటే స్టార్ అన్నమాట. సబ్బు మళ్ళీ రిమూవ్ చేసి స్టార్. నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నా చేసుకుని మర్చిపోయినా కూడా ఇబ్బంది పడదు, ఆటోమేటిక్గా అది యాక్షన్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? చేయమంటారు చిన్న ఫైల్ నేమ్ కరెక్టేనా ఎగ్జిక్యూట్ చేసిన? సారీ, రాంగ్. ఓకే, అర్థమైందా? ఒకటి కావాలంటే ఒకటి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, 2 కావాలంటే 2 తీసుకోవచ్చు. లేదు ఇప్పటికీ నేను వాడుకోను, 40 ఉన్నాయి అక్కడ, నేను 2 వాడుకుంటున్నప్పుడు స్టార్ పెట్టేసి సింపుల్ గా వాటిని వాడుకోవచ్చు అనమాట. క్లియర్, అర్థమైందప్ప? ఇంపోర్ట్ స్టైల్, ఫ్రమ్ స్టైల్ 2 విధాలుగా చెప్పినాం. ఎట్లా యాక్సెస్ చేయాలి, ఏ మోడల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏ మోడల్ యాక్సెస్ చేసుకోవాలి అనేది. ఓకేనా, నెక్స్ట్ ఇంతవరకు బాగానే ఉంది. ఆ ఫోల్డర్కి వెళ్ళమ్మా, ఈ ఫైల్స్ ఎక్కడ ఆ ఫోల్డర్కి వెళ్ళు. వెయిట్ ఆ ఫైల్ కొత్తది ఏమైనా గమనిస్తున్నారా? ఫోల్డర్ క్రియేట్ అనేది ఐ క్యాచ్. ఓపెన్ చేయండి. ఓకేనా, నువ్వు ఇంపోర్ట్ చేసుకున్న ఒక్కసారి ఫైల్ క్యాస్ట్ క్రియేట్ అవుతుంది. అందులోపల .py పైథాన్ కంపైలర్ అని చెప్పి ఆటోమేటిక్ గా బైనరీ ఫార్మాట్ లో ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. అడుగుతారు ఒక ఫైల్ ని ఇంకో ఫైల్లో ఇంపోర్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందని. ఓకేనా, బ్యాక్ ఎండ్ లోపల పైకేసి అనే డైరెక్ట్ క్రియేట్ అవుతుంది. అందులోపల .pyc అది మనం రీడ్ చేయలేం, బైనరీ ఫార్మాట్ లో ఉంటుంది. కావాలంటే ఓపెన్ చేయమా, Notepad++ ఓపెన్ చేయి. Notepad++ ఓపెన్ చేయి. ఓకేనా, ఇది బైనరీ ఫార్మాట్, మనం రీడ్ చేయలేము అనమాట. అదే క్లోజ్ చేసేయండి. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏం ఫైల్ క్రియేట్ అవుతుంది, ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే ఏం చెప్పాలి ఆన్సర్? .pyc ఫైల్ క్రియేట్ అవుతుంది. ఫైల్ నేమ్ పై క్యాచ్. ఎక్కడ క్రియేట్ అవుతుంది? పై క్యాష్ లోపల అని చెప్పాలి. ప్యాకేజెస్. ఓకేనా, డిలీట్ చేయమది, ఫోల్డర్ డిలీట్ చేయి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయ కోడ్, కమాండ్ ప్రింట్ ఒకటి ఓపెన్ చేయి కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే. ఓకే. అప్పారా ఎంటర్. క్రియేట్ అయిందా మళ్ళీ వెనకలా? yes అంజన్. నువ్వు డిలీట్ చేసాం కదా. ఓకేనా, 1 టైం క్రియేట్ అవుతుంది అనమాట, అంతే ఒకసారి వాడుకుంటే. ఓకే, క్లియర్ కదా? ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు మర్చిపోవద్దండి, నోట్ చేసుకోండి. రన్నింగ్ నోట్స్ ఉన్నప్పుడు రాసుకోండి. ఓకేనా, వాటి స్పై క్యాష్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా ఎప్పుడు వస్తుంది, ఇంపోర్ట్ చేసినప్పుడు వస్తుందా అన్నట్టుగా రాసుకోండి, మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఫైలు, ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ 2 పక్కన పక్కనే ఉన్నాయి, అంతేనా? అక్కడే ఫోల్డర్లోకి వెళ్ళమా, ఆడే ఉన్నాయి కదా. క్యాల్కులేటర్ లిస్ట్ అక్కడే ఉంది, మిగతా చెప్పిన స్టైల్లోనే అక్కడే ఉన్నాయి. అర్థమవుతుందా? yes అంజన్. హలో, అన్ని సేమ్ ఫోల్డర్స్ లో ఉన్నాయా? yes అంజన్. అందువల్ల ఈజీగా ఇంపోర్ట్ చేసుకోగలను. ఓకే, ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేయమ్మా, కింద సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేయి. అవుట్ సైడ్ కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయమ్మా, అక్కడే అదే ఫోల్డర్ లోనే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయి. అదే ఫోల్డర్ లోనే ప్యాకేజ్ కాన్సెప్ట్ ఇంకా అయిపోలా. ఓకే. ప్యాకేజ్ కాన్సెప్ట్ లోనే సబ్ ఫోల్డర్. ప్యాకేజ్
Access module from different folder. Access module from different folder. ఓపెన్ చేయమది. ఫోల్డర్ క్రియేట్ చేయి. Again. Okay. ఫస్ట్ అండర్ స్కోర్ మాడ్యూల్. ఫస్ట్ మాడ్యూల్ డెవలప్ చేసినావు. ఫస్ట్ అండర్ స్కోర్ మాడ్యూల్. బ్యాక్ వెళ్ళి కాపీ చేసుకోమా క్యాల్కులేటర్ని. Okay. కాపీ అయిందా? దాని లోపలికి వెళ్ళు. ఫస్ట్ మాడ్యూల్ లో పడేసి రీనేమ్ చేయి. Okay. ఫైల్కి రీనేమ్ చేయి. నీ పేరే పెట్టు. Okay. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మాడ్యూల్ లోపల ఒక పైథాన్ ఫైల్ ఉందన్నమాట. బ్యాక్ వెళ్ళమా. బ్యాక్ దాని లోపలికి వెళ్ళు. మొత్తం వాళ్ళకి 2 సార్లు బ్యాక్ వచ్చేసినట్టుంది. అక్కడే ఉన్నా. ఓకే, కొత్త ఫైల్ క్రియేట్ చేయి. ఇక్కడ యాక్సెస్ క్యాల్సీ. ఓపెన్ చేయమ కోడ్. రద్దం దానిలో. ఫ్రమ్ ఇందాక ఏం పేరు పెట్టామో ఫైల్ నేమ్ మార్చావు కదా. ఫ్రమ్ స్పేస్ ప్రియా, ఫ్రమ్ స్పేస్ ప్రియా స్పేస్ ఇంపోర్ట్ స్పేస్ స్టార్. కింద ప్రింట్ ఆఫ్ యాడ్ ఆఫ్ 10,2 సేవ్ అంటాను. ఆన్సర్ ఏమొస్తుంది? 12. అందరూ అంతేనా? 12 కరెక్ట్ ఆన్సరా? చూడండి, అడిషన్ కరెక్టేనా? 10, 12, 2 కలిపితే 12 We need to provide full path. పాత్ కాదు లేప ఆన్సర్. ఇది కరెక్టా కాదా అంటారా? సేవ్ అంటారు. ఇందాక చెప్పిన లాజిక్ మీరు మర్చిపోయారు. ఇందాక చేసిన మనం 2 పక్కనే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ లేదు కదా. సేవ్ అంటారు. ఎగ్జిక్యూట్ చేయమా. అది కాదనుకుంటా, ఫోల్డర్ మారాలి. క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా రన్ చేయి. కంప్యూటర్ క్లోజ్ చేయమది. కొంచెం పక్క జరుపుమా. ఏమంటుంది? ఏం ఎర్రర్ వచ్చింది? ఎర్రర్ నేమ్ ఏంటి? ఎర్రర్ మెసేజ్ ఏంటి? Module not found. No module named Priya. ఓకేనా? నువ్వు మాడ్యూల్ ఉందనుకొని ఇంపోర్ట్ చేసి ట్రై చేస్తున్నావు. ఎందుకు? ఈ పైథాన్ ఫైల్ ఏం చేయగలదు? దాని పక్కన మనం చూడగలదు. పక్కన ఎవరు ఉన్నారని చూడగలదు. ఓకేనా? దాని పక్కన ఇంకో ఫోల్డర్ ఉంది. దాని ఫోల్డర్ దానికి కనిపిస్తుంది అనమాట. అందువల్ల యాక్సెస్ చేయలేదు. ఓకే, ఫోల్డర్కి వెళ్ళమ్మా. ఇప్పుడు ఎక్కడుంది? priya.py ఫైల్ అనేది ఫస్ట్ మాడ్యూల్లో ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు కోడ్కి వెళ్ళి కోడ్ అక్కడ ఫ్రమ్ తర్వాత ఫస్ట్ అండర్ స్కోర్ మాడ్యూల్ డాట్ ప్రియా. ఫ్రమ్ తర్వాత స్పేస్ ఇచ్చి ఫస్ట్ అండర్ స్కోర్ మాడ్యూల్ డాట్ ఫోల్డర్ నేమ్ డాట్ ఫైల్ నేమ్. ఫోల్డర్ నేమ్ అనేది ఫస్ట్ మాడ్యూల్, ఫైల్ నేమ్ ప్రియా. సేవ్ అంటారు. వచ్చింది ఆన్సర్? అర్థమైందా? పక్కన ఉంటే ఎలా చేయాలి, వేరే ఫోల్డర్ ఉంటే ఎలా చేయాలి. అర్థమైందా?
ఒకవేళ జస్ట్ ఊహించుకొని ఇమాజిన్ ప్రియా అనే ఫైలు ఫస్ట్ మాడ్యూల్ లోపల, సెకండ్ మాడ్యూల్ లోపల, థర్డ్ మాడ్యూల్ లోపల ఉంది. అప్పుడు ఏం రాస్తారు? First module dot, second Module module, specified. third module dot. Priya. రైట్, అర్థమైందా? నెక్స్ట్ ఉన్నా కూడా వాటికి అన్నిటికీ పాతించుకుంటూ పోవాలి. అర్థమైందా? వస్తుంది సార్. ఓకే, ఇది బాగానే ఉంది. ఒక ఫోల్డర్ బాగానే ఇచ్చావు, అంతా ఓకే. అసలు ఈ ఫోల్డర్ లోనే లేదు, వేరే డైరెక్ట్ లో ఉంది, డ్రైవ్ లోనే వేరే ఉంది అనుకో, ఈ డ్రైవ్ ఈ డ్రైవ్ అలా ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి యాక్సెస్ చేసుకోమన్నారు. ఓకే, డెస్క్టాప్ లోపల ఫోన్ క్రియేట్ చేయము. డెస్క్టాప్ మీద Sample అలా ఇచ్చాను అంజన్. డెస్క్టాప్ లో ఫోన్ తీసుకోము ఏదో ఒకటి. మాడ్యూల్ యాక్సెస్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్. Module access from different location. Yes, అంజన్.
హలో హలో ఎస్ అంజన్. హలో అంజయ్ సారీ చెప్పండి. కాల్ వచ్చిన సారీ ఓపెన్ చేయమా సరే ఫోల్డర్. ఎస్ అంజన్, ఓపెన్ చేస్తాను. సేమ్ ఇక్కడ ప్రియాంక డాట్ పీ పెట్టమా. ఇందాక ఫైల్ ఉంది కాపీ పేస్ట్ చేసి ఓకే. ఫస్ట్ మాడ్యూల్ ఉన్నది కాపీ పేస్ట్ చేసి పేరు మార్చంతే. వద్దులే, నీ ల్యాప్టాప్ కదా, వేరే వాళ్ళ పేరు పెట్టు. నీ పేరు వద్దులే, నీ పేరుతో వేరే ల్యాప్టాప్ కూడా ఫోన్ ఉండొచ్చు కదా, కాపీ చేసి అగైన్ సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఫైల్ పెట్టాలండి. అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడే పెట్టేసాయి. సబ్ ఫోల్డర్ ఎగ్జాంపుల్ అయిపోయింది కదా మనకు, ఇది అవసరం లేదు. ఇప్పుడు లొకేషన్ మారిపోయింది, ఫోల్డర్ లొకేషన్ మారిపోయింది. అట్లా ఫోల్డర్ క్లారిటీ వచ్చింది కదా మీకు. సేమ్ ఫోల్డర్ పక్కన ఫోల్డర్ ఉంటే ఎట్లా యాక్సెస్ చేసుకోవాలని అర్థమైందా? సబ్ ఫోల్డర్ తెలుసు కదా, ఇది లొకేషన్ వేరు ఉందన్నమాట. ఆ ఫైల్ పక్కన లేదు, దాని అనుకుని లేదు, ఎక్కడెక్కడో వేరే లొకేషన్ ఉందన్నమాట. ఏదో చెయ్యి మరి, నేమ్ చెయ్యి, ఏదో calc_test రీనేమ్ చేయి, ఫైల్ నేమ్. ఫైల్ పైన ఇంకోసారి క్లిక్ క్లిక్ రీనేమ్ ఉంటుంది కదా బాటమ్ లో. లేకపోతే F2 లేదా మా ఆప్షన్ మీ దగ్గర ల్యాప్టాప్ లో F2 టైప్ చేయి, అట్లా F2 అయినా పర్లేదు, సింపుల్ గా అయిపోతుంది. calc_p అని పెట్టు, డిఫరెంట్ పెట్టు, calc_p. ఎస్ అండి. సో మనకు ఇలాంటి ఫైలు ఇక్కడ తప్ప ఎక్కడ లేదు, అంతేనా? ఎస్ అండి. ఇవాళ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి సేమ్ మళ్ళీ ప్యాకేజ్ ఫోల్డర్లోకి వెళ్ళినా. ప్యాకేజ్ ఫోల్డర్లో ప్యాకేజ్ కాన్సెప్ట్ ఉంది కదా, దాంట్లో పైథాన్ ఫైల్ క్రియేట్ చేయబట్టి కొత్త ఫైల్ ఇక్కడ యాక్సెస్ మాడ్యూల్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్ చెక్. యాక్సెస్ మాడ్యూల్ ఫ్రమ్ డిఫ్ అండర్స్కోర్ పెట్టు, DIFF డిఫ్ మాడ్యూల్ యాక్సెస్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్ check.py check.py. నేను ఓపెన్ చేయాలండి నోట్ ప్యాడ్. ఇక్కడ లేదు, ఉందనుకో మనం చేయబోతున్నాము. ఎస్. ఓకే, ఫ్రమ్ ఇందాక ఫైల్ నేమ్ ఏమి ఇచ్చావు, calc_p అదే రాయి, ఉందనుకోని రాస్తున్నాం అంతే. ఫ్రమ్ calc_p ఇంపోర్ట్ స్టార్. ఇప్పుడు దీని పక్కనే ఉంటే దాని పక్కన ఫోల్డర్ ఇవ్వచ్చు, 3 ఫోల్డర్స్ ఇవ్వచ్చు. అక్కడెక్కడో వేరే డ్రైవ్ లో ఉంది కదా, మనం ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ అవుట్ చేయలేము అనమాట. ఓకేనా, T_drive.desktop. ఇట్లా అట్లా ఇవ్వలేము, అందుకోసమని డిఫరెంట్ వే అనమాట. ఇది సేవ్ అంటారు. ఏమొస్తుంది ఆన్సర్? వస్తుందా 8? సరే 38 వస్తుందా? మీదికి వేసినావు మళ్ళా సేవ్ అంటాడు. ఏది మళ్ళీ వేసినావు? అది ఇవాళ వేసినావా? ఎవరు? సేవ్ అంటాను నేను. హలో, వినిపిస్తుందా? వాయిస్ క్లిక్. ఏమైంది? సేమ్ అగైన్ నో మాడ్యూల్ నేమ్ ఎర్రర్ అని చెప్పింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఆ ఫైల్ ఎక్కడుందో calc_p ఆ ఫైల్ లొకేషన్కి వెళ్ళమా, లొకేషన్కి వెళ్ళాలి. ఇదేనా ఆ పైన కాపీ చేసుకో పాత్ అంతా. హలో, వినిపిస్తుందా? నా కమెంట్స్ ఫాలో అవుతున్నారా? ఇష్టం వచ్చిన పోతున్నది, అందుకోసమే. ఎక్కడున్నా ప్రజెంట్, ఎక్కడ ఓపెన్ చేశారు? సెలక్షన్ వరకు పోయినారా? అక్కడే ఉన్నారా? లొకేషన్ కి వెళ్ళి ఫైల్ పాత్ కాపీ చేశాను. లాగ్ అవుతుంది.
కాపీ చేస్తాను. ఒక్క నిమిషం చేయొద్దు. కమాండ్స్ ఫాలో అవద్దు. హలో, వింటుందా? ఓకే. ఎస్ లాగ్ అంజన్. అవుతుందా ఏంటి నా వాయిస్ మీకు? అవునా అంజన్, లాగ్ లాగే అవుతుంది. అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. నాదే ప్రాబ్లమా? వైఫై ఒక్క నిమిషం వైఫై చేంజ్ చేస్తాను, ఆగండి. ఓకే అంజన్, ఓకే అండి. వినిపిస్తుందా వాయిస్? పర్ఫెక్ట్. ఓకే. ఇందాక లొకేషన్కి వెళ్ళావు కదమ్మా, కాపీ చేసావు కదా, కంట్రోల్ జెడ్ కొట్టు. కంట్రోల్ జెడ్. ఓకేనా? ఆ ఫైల్ లొకేషన్కి వెళ్ళు. చేశాను అంజన్. ఆ ఫోల్డర్ లొకేషన్కి వెళ్ళమంటున్నా. ఎస్ అంజన్. ఓకే. ఇది అందరికీ ఐడియా ఉందా కాపీ చేయడము? పాత్ అందరికీ ఐడియా ఉందా? స్టార్టింగ్ లో చెప్పిన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలన్నా కూడా ఆ పైన పాత్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. బాను మ్యూట్ బాను. ఓకే, మీరు మాట్లాడినప్పుడు అడ్మిట్ చేయండి. మాట్లాడినప్పుడు ఎందుకు అడ్మిట్ ఉంటారు బయట ఉంటే? ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలంటే పైన పాత్ ఉంది కదా, దాంట్లో క్లిక్ చేసి సేమ్ డే కొడితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. అది చెప్పినాను, అది క్లియర్ కదా అందరికి? నెక్స్ట్, అప్పుడు క్లియర్ చేసే ఆప్షన్ చెప్పిన, ఎందుకు కాపీ చేయలేదు మన పాత్, అందుకోసమని కాపీ మళ్ళీ నీట్ గా చెప్తున్నాను. ఏ ఫైల్ అయితే కావాలనుకుంటారో పైన మొత్తం వెంటనే పాత్ వచ్చేస్తుంది అనమాట. ఆ పాత్ ని కాపీ చేసుకోండి. కాపీ, కంట్రోల్ ఏ కంట్రోల్ సి, కాపీ. ఎస్ అంజన్. ఎవరిది చేశాను. లాగ్ అవుతుంది? ఇది ప్రియాంక కదా నాదా? అదే కదా. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ అయిపోయింది, మా కాపీ అయింది. ఆ కోడ్కి వెళ్ళు. కోడ్ వైఫై చేంజ్ చేయమ్మా ప్రియాంక, నీదే అనుకుంటే లాగ్ అవుతుంది. ఒక సెకండ్ అంజన్. లైన్ నెంబర్ 1 పైన అంజన్ స్క్రీన్ షేర్ అయ్యింది. కనిపిస్తుందమ్మా? వినిపిస్తుందా వాయిస్? ఎస్ అంజన్. ఓకే, లైన్ నెంబర్ 1 పైన ఇంపోర్ట్ సిస్, ఇంపోర్ట్ స్పేస్ SYS సిస్, సిస్టమ్ సంబంధించిన మాడ్యూల్ వాడాలి. SYS ఎక్కడన్నా విన్నారా? నువ్వు చెప్పిన దాని గురించి ఏమన్నా? ఫైల్ ఆపరేషన్ సిస్టమ్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మిగతా వాళ్ళు ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి అంజన్. మోడల్స్ టాపిక్ లో చెప్పారు. SYS అనే మాడ్యూల్ ఎక్కడన్నా వాడినామా? ఎందుకు వాడినాం? వయస్సు మళ్ళీ చెప్పమా తస్లీం ఏదో చెప్తున్నావమ్మా? మోడల్స్ టాపిక్ లో సిస్టమ్ SYS కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ లో యూజ్ చేశాము SYS. ఇది కరెక్ట్ ఆన్సర్. కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కి వెరీ ఇంపార్టెంట్ లైబ్రరీ. ఓకే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అనమాట. CLI ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేస్తామంటే సిస్ లైబ్రరీ. సిస్ అంటే సిస్టమ్ లైబ్రరీ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, కింద ఎంటర్, ఫస్ట్ లైన్ ఎండింగ్ ఎంటర్. చేశాను అంజన్. ప్రియాంక ఓకే. సిస్ డాట్ వచ్చింది, కొంచెం లాగ్ అవుతుందమ్మా. సిస్ డాట్ పాత్ డాట్ PATH పాత్ డాట్ append off path dot append off within quotes లో చేశాను అంజన్. within quotes లో ఇది ఇందాక కాపీ చేసినవి అది పేస్ట్ చేయమ్మా. కంట్రోల్ V. ఎక్కడెక్కడ సింగిల్ స్లాష్ ఉందో అవన్నీ డబల్ చేయమ్మా, యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ స్లాష్ తోనే.
డబుల్ స్లాష్ చేయి, సింగిల్ స్లాష్ ఉన్నది ఓకే ఇక్కడంతా అంజన్. డబుల్ స్లాష్ చేశాను చేయి. అంజన్. అన్నీ అయిపోయినాయా? కొంచెం లాగ్ అవుతుంది బాగా ఈరోజు. ఓకే అంజన్. అక్కడ చూడు ప్రాబ్లం ఏముందో. ఓ- మాడ్యూల్ యాక్సెస్ తర్వాత ఏం చేసినావమ్మా? ఓకే అంజన్. మాడ్యూల్ యాక్సెస్ తర్వాత ఏముంది? ఎస్ అంజన్ చేస్తాను. సెకండ్ లైన్ లో ఏముంది తర్వాత అంటున్నా? మాడ్యూల్ యాక్సెస్ తర్వాత ఏముంది? స్పేస్. స్పేస్ వాడచ్చా మనము? నెట్వర్క్ హలో, ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. అది నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. బ్యాక్ వెళ్ళేది రిమూవ్ చేయమ్మా, స్పేస్ రిమూవ్ చేయి. ఫోల్డర్ క్రియేట్ చేసిన స్పేస్ ఇచ్చిన స్పేస్ అవసరం లేదు విండోస్ లో. రిమూవ్ చేయి, రిమూవ్ చేయి, రీనేమ్ కొట్టి రిమూవ్ చేయి, రిమూవ్ చేసి ఓకే. ఆల్రెడీ ఆ ఫైల్ దాంట్లో ఏదో ఫైల్ ఓపెన్ లో ఉంది, అది క్లోజ్ చేయాలి. దాని లోపల ఏదో ఒకటి ఓపెన్ చేసినట్టున్నాం, అది క్లోజ్ చేస్తే కానీ ఓపెన్ లేదు. కమాండ్ డాట్ క్లోజ్ చేసేది, మళ్ళీ చేద్దాం. కమాండ్ డాట్ క్లోజ్ చేసేసి చేశాను అంజన్. ఓకే, మన కోడ్కి వెళ్ళమా. అతను కూడా రిమూవ్ చేసావు ఓపెన్ కదా, చేశాను డబుల్ అంజన్. స్లాష్ నోట్ ప్యాడ్ పెట్టినావు. ప్లస్ చెప్పాను అంజన్. సేవ్ అంటాను. ఓకే, సేవ్ అంటాను. వితౌట్ సిస్టమ్ మాడ్యూల్ మనం ఎగ్జిక్యూట్ చేసామా? 38 లేదు కదా. వచ్చింది అంజన్. ఓకే, వితౌట్ ఎగ్జిక్యూషన్ మనం చేయలేదు కదా అంటున్నా. నో వితౌట్ సిస్టమ్ అంజన్. కామెంట్ చేయి. లైన్ నెంబర్ 1 and 2 కామెంట్. 1 and 2 కామెంట్ చేసి రన్ చేయమా. అలాగే సింటాక్స్ రాయమన్నా. ఎవరు రాస్తున్నారు సింటాక్స్ అన్ని? నేను రాస్తున్నాను అంజన్. ఆల్రెడీ షేర్ కూడా చేశాను. నాకు పంపించినావా? పంపించాను అంజన్. ఓకే ఓకే. అంజన్ ఫస్ట్ 2 లైన్స్ కమెంట్ చేసి సిఎండి ఓపెన్ చేశాను. ఎర్రర్ మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది. నో మాడ్యూల్ నేమ్. హలో, ఇప్పుడు ఓకేనా అంజన్? లాక్ అవ్వడం లేదా? ఇప్పుడు ఓకే, ఓకే. విత్ కామెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఏమొస్తుంది? మాడ్యూల్ ఎర్రర్ అనమాట. ఎందుకంటే దీని పక్కన లేదు, ఎక్కడో వేరే లొకేషన్, Yes. డిఫరెంట్ లొకేషన్ వాడుకున్నాం, అందువల్ల ఎర్రర్ వస్తుంది. ఇది క్లియర్ అప్ప? అన్కమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత
డిఫరెంట్ లొకేషన్ లో ఉన్నా కూడా ఆ పాత్ తీసుకొచ్చి మనం చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇందాక మనం కాపీ చేసినాం కదా పాత్, సెకండ్ లైన్ ఎండింగ్ ఎంటర్, సెకండ్ లైన్ ఎండింగ్ ఎంటర్, సెకండ్ లైన్ ఎండింగ్ ఎంటర్, థర్డ్ లైన్ పైన రాయాలి. sys డాట్ పాత్ డాట్ అప్ అండ్ ఆఫ్, Yes, Sanjay. sys డాట్ పాత్ డాట్ అప్ అండ్ ఆఫ్, కంట్రోల్ బి విత్ ఇన్ కోట్స్ లో. పాత్ కాపీ అయింది కదా ఆల్రెడీ, Yes, Sanjay. విత్ ఇన్ కోట్స్ లో కంట్రోల్ బి. ఇప్పుడు ఏ స్లాష్ ఉంది, స్లాష్ కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా ఎవరికైనా? దాన్ని ఏం స్లాష్ అంటాము? Backward. ఆ స్లాష్ కి పేరేంటి? Forward బ్యాక్ slash. స్లాష్, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్? బ్యాక్ స్లాష్. మీకు తెలుసా, ట్రైల్ చేస్తున్నారా? నేను చెప్పినా నాకు లేదని అట్లా నేను చెప్పానా లేదా? గుర్తుపెట్టుకో, చెప్పలేదా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. సరే, ఫోర్త్ లైన్ రాయమ్మా. ఆ థర్డ్ లైన్ ఏ స్లాష్ ఉందో అది పెట్టు. ఫోర్త్ లైన్ లో మొత్తం కాపీ Comment చేసి పెట్టి. ఫోర్త్ లైన్. కామెంట్ ఒక స్లాష్ ఒకటి పెట్టమంటున్నాను, మీకు స్లాష్ నేర్పిస్తున్నా ఎట్లా పలకాలనేది అంతే. కామెంట్ పెట్టి స్లాష్ పెట్టు. ఫోర్త్ లైన్ లో థర్డ్ లైన్ లో ఏ Okay. స్లాష్ ఉందో ఆ స్లాష్ ఒకటి పెట్టు. స్పేస్ ఇచ్చి రాసుకోండి. ఓకే. ఇప్పుడు పైన హెడ్, కింద టైల్ అన్నమాట. ఓకేనా? కాళ్ళు అనుకోండి. ఆ తల అనేది బ్యాక్ సైడ్ ఉంటే బ్యాక్వర్డ్ స్లాష్ రాసుకోమ్మా. స్పెల్లింగ్ రాయి, బ్యాక్వర్డ్ స్లాష్ తర్వాత బ్యాక్వర్డ్ స్లాష్. ఒకవేళ ముందుకుంటే తల ఫార్వర్డ్ స్లాష్. అంతే. ఎప్పుడైనా మర్చిపోతారా? నో. పైన తలకాయ, కింద కాళ్ళు అనుకోండి, అంతే చాలు. కంట్రోల్ టీ కొట్టి దానికి కూడా రాయి ఆన్సర్. కింద రాయి మనం కన్ఫ్యూజ్ అవుతారు. ఫార్వర్డ్ సెపరేట్ రాయాలంజే. అదే అందుకోసం నేను ఆన్లైన్ రాసినామంటే ఏది ఫార్వర్డ్ మళ్ళీ ఏది బ్యాక్వర్డ్ అనుకుంటారు. క్లారిటీగా ఉండాలి కదా, స్టెప్ బై స్టెప్. ఓకే ఓకే అంజు. క్లియర్, అర్థమైందా? చివరన ఫోర్త్ లైన్ చివరన డాష్ పెట్టి ఐఫన్ పెట్టి విండో స్టైల్. ఫోర్త్ లైన్ చివరన డాష్ పెట్టి విండో స్టైల్. ఫోర్త్ లైన్ సారీ. విండో స్టైల్. దానికి ఇంకోటి ఏదో పేరు ఉంది, నాకు గుర్తులేదు. నేను ఇంటర్వ్యూ అడిగాడు, మర్చిపోయాను. తర్వాత చెప్తానండి. అది ఇంకో పేరు కూడా ఏదో డిఫరెంట్ అడిగిన క్వశ్చన్ వాడు. డాష్ పెట్టి అది విండోస్ అయితే ఇది ఏమై ఉంటుంది? ఎక్కువ మనం వాడేది రెండే వాడతాం ఓఎస్ ఫ్లేవర్స్, విండోస్ లైనెక్స్. లైనెక్స్ స్టైల్. ఓఎస్ ఫ్లేవర్ అడుగుతున్నా, విండోస్ ఫ్లేవరు, లైనెక్స్ ఫ్లేవరు. లైనెక్స్ స్టైల్. ఫోర్త్ లైన్ చివరన డాష్ పెట్టి మళ్ళీ వైల్ యూసేజ్. ఫోర్త్ లైన్ చివరన డాష్ పెట్టి వైల్ యూసేజ్. while usage in Windows, we need to use extra backward slash. While usage in Windows, we need to add extra backward slash. Save and run, Jay.
ఏమొచ్చింది? సింటాక్స్ ఎర్రర్, యూనికోడ్ ఎస్కేప్. ఓకేనా, యూనికోడ్ ఎర్రర్స్ అన్నమాట. అందువల్ల సింగిల్ స్లాష్ వాడలేము విండోస్ స్టైల్ అయితే కన్నా, బ్యాక్వర్డ్ స్లాష్ అయితే ఓకేనా. థర్డ్ లైన్ చివరిని రాసుకోమా. దిస్ ఇస్ నాట్ అలౌడ్, సింగిల్ లైన్ స్లాష్ నాట్ అలౌడ్ ఇన్ విండోస్ అని రాసుకో. కామెంట్ పెట్టి సింగిల్ లైన్ స్లాష్ నాట్ అలౌడ్ ఇన్ విండోస్, సింగిల్ బ్యాక్వర్డ్ స్లాష్. కామెంట్ పెట్టాలి స్టార్టింగ్ కూడా. పెట్టాను. లైన్ అంతా కామెంట్ అయిపోవాలి. ఓకే. సింగిల్ స్లాష్, సింగిల్ లైన్ కాదు, సింగిల్ స్లాష్ నాట్ అలౌడ్. లైన్ రిమూవ్ చేసావేమో, లైన్ వర్డ్ చేశాను. ఓకే. కింద థర్డ్ లైన్ ఎండింగ్ ఎంటర్ sys dot path dot append of థర్డ్ లైన్ ఎండింగ్ ఎంటర్ sys dot path dot append of within quotes లో control V. ఇప్పుడు లైనక్స్ స్టైల్లో ఒకటే వాడమ్మా, ఒకటే చాలు. లైనక్స్ లో అయితే కన్నా అన్ని రివర్స్ అయ్యి బ్యాక్వర్డ్ ఉంది కదా, అన్ని ఫార్వర్డ్ చేయి, ఒకటే చాలు. ఓకే. చేశాను. సేవ్ అంటాను. కామెంట్ చేసినట్టున్నావు లేదా? ఏం మిస్ అయింది మరి? అన్ని చేసావమ్మా? అన్ని చేశాను. ఇంపోర్ట్ స్విచ్ ను ఎనేబుల్ చేయాలండి. ఇంపోర్ట్ స్విచ్ అది కూడా కామెంట్ చేసినట్టున్నావు. ఫస్ట్ లైన్ అన్కామన్. సేవ్ అంటారు. 38. ఓకేనా, అర్థమైందా? విండోస్ లో అయితే కింద డబుల్ ఫార్వర్డ్ స్లాష్ వాడాలి, డబుల్ బ్యాక్వర్డ్ స్లాష్ వాడాలి. లేదు నాకు డబుల్ పెట్టడానికి బరువు అవుతుంది అన్నప్పుడు లైనక్స్ స్టైల్ కూడా వాడుకోవచ్చు యూజింగ్ సింగిల్ ఫార్వర్డ్ స్లాష్. క్లియరా? అర్థమైందా? అందరికి క్లియరా? ఓకే. ఇది డిఫరెంట్ లొకేషన్ లో ఉంటే. లేదు నేను ఇది కూడా వాడకూడదు, పాత్ అపెండ్ ఇవన్నీ ఏం వాడకూడదు, డైరెక్ట్ గా యాక్సెస్ చేసే మార్గం ఏమన్నా ఉందంటే ఎస్. ఈ ఫోల్డర్కి వెళ్ళమా. ఇందాక ఇది డెస్క్టాప్ లో ఫైల్ క్రియేట్ చేసాం కదా, క్యాల్సిప్రియా ఎక్కడుంది? ఆ ఫోల్డర్కి వెళ్ళు. దాన్ని కాపీ పేస్ట్ చేయి, ఫైల్ని కాపీ పేస్ట్ చేయి. ఎక్కడ పేస్ట్ చేయాలండి? అక్కడే కాపీ పేస్ట్, అక్కడే సేమ్ ఫైల్ కాపీ పేస్ట్. ఓకే. అంజన్_రెడ్డి అన్ని స్మాల్ పెడతా. అంజన్_రెడ్డి రీనేమ్ ఫైల్. మీ ల్యాప్టాప్ లో నా ఫైల్ ఉండదు కదా, ఇక్కడ ఉండదు. ఓకేనా, anjan_reddy.py. చేశాను. ఇంకా ల్యాబ్ లో ఉంది, నాకు కనిపించట్లేదు. ఓకే, కట్ చేయమ్మా ఫైల్. అంజన్ రెడ్డిని కట్ చేయి, సెలెక్ట్ చేసి Ctrl+X కొట్టు.
ఎస్ అంజన్. స్క్రీన్ కనిపించట్లే, కట్ అయిందా? ఇప్పుడు పైథాన్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ అయిందో మీకు తెలుసా? పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ లొకేషన్ తెలుసా? అందరికి నోట్ చేసుకోండి, గుర్తు పెట్టుకోని చెప్పిన, గుర్తులేదు? సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అప్పుడు బై డిఫాల్ట్ గా సి డ్రైవ్ లో, యూజర్స్ లో, యాప్ డేటా, లోకల్, ప్రోగ్రామ్స్ అవన్నీ గుర్తులేదు మీకు? గుర్తు పెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ చేసి చెప్పకపోతే ఎట్లా? సి డ్రైవ్కి వెళ్ళమా, సి డ్రైవ్కి వెళ్ళు. సి డ్రైవ్, యూజర్స్, సి డ్రైవ్కి వెళ్ళావమ్మా? వెళ్ళాను అంజన్. యూజర్స్ కూడా See. ఓపెన్ చేశాను. అట్లా కాదు, అట్లా పోకూడదు. సి డ్రైవ్ క్లిక్ చేయి, సి డ్రైవ్ క్లిక్ చేశాను. చేయి, సి డ్రైవ్ క్లిక్ చేయమ్మా. ఎస్ అండి. ఓకే, యూజర్స్ ఉంది కదా, యూజర్స్ క్లిక్ చేయి. ల్యాప్టాప్ పేరు ఏం పేరు? హెచ్పి. అట్లా కాదు, ఇది పేరు వీకే. పెట్టింది యూజర్. వీకే. అది ఓపెన్ చేయమ్మా. వి- అది ఓపెన్ చేయి. హిడెన్ ఫైల్స్ కనిపించట్లేదు అనుకుంటా. పైన వ్యూ ఉందా? స్టార్ట్ పక్కన టాప్ లో వ్యూ పైన వ్యూ షో, లాస్ట్ ఆప్షన్ షో, హిడెన్ ఫైల్స్ ఎనేబుల్ చేయాలి. లాస్ట్ టిక్ మార్క్ లేదు చూడు, హిడెన్ ఐటమ్స్. ఓకేనా? సి డ్రైవ్, యూజర్స్ అయిన తర్వాత యాప్ డేటా, థర్డ్ వన్ వస్తుంది, యాప్ డేటా, థర్డ్ వన్, లోకల్, ప్రోగ్రామ్స్, పైథాన్, పైథాన్ లాస్ట్ సెలెక్ట్ చేసుకో. lib 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 అంటే లైబ్రరీకి షార్ట్ కట్ లో లిబ్ అని రాశాడు. lib కంట్రోల్ వి పేస్ట్ చేయమ్మా. ఇక్కడ పేస్ట్ చేయకుండా ఖాళీ స్థలంలో క్లిక్ చేసి కంట్రోల్ వి కొట్టు. ఖాళీ స్థలంలో రైట్ సైడ్ లో ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ మోస్తో సెలెక్ట్ చేసి కంట్రోల్ వి కొట్టు. ఖాళీ స్థలం ఇంకా పక్కన కంట్రోల్ వి చేయి. చేశాను. వచ్చిందా? ఇక్కడ పడింది కదా. నెక్స్ట్ కోడ్కి వెళ్ళమా, నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్కి వెళ్ళి. ఎస్ అంజన్. ఈ కోడ్ అంతా కాపీ చేసుకో. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ ఎన్, కంట్రోల్ వి. ఫైల్ నేమ్ అంజన్. యాక్సెస్ మాడ్యూల్ ఫ్రమ్ పైథాన్ ఇన్స్టాలేషన్ లొకేషన్. యాక్సెస్ మాడ్యూల్ ఫ్రమ్ పైథాన్ ఇన్స్టాలేషన్ లొకేషన్. ఎస్ అంజన్. .py. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు, 6 అవసరం లేదు. లైన్ నెంబర్ 1 to 6 చేశాను. వరకు రిమూవ్ చేసి 1 to 6 రిమూవ్. 1 to 6 రిమూవ్. ఆ క్యాల్సి ప్లే ప్లేస్ లో అంజన్ రెడ్డి. ఒక మాడ్యూల్ డెవలప్ చేసినాము, దాన్ని పైథాన్ లో ప్లేస్ చేసాం అనమాట. అంజన్_రెడ్డి. వాల్యూస్ మార్చమా, 35 పెట్టు.
35. అన్న లాగ్ అవుతుంది అన్న స్క్రీన్. అయిపోయింది లాస్ట్ టాపిక్. సేవ్ అంటారు. ఫైల్ నేమ్ చూసి ఎగ్జిక్యూట్ చేయమా. పైథాన్ లొకేషన్ అది కాదు, మనం ఎగ్జిక్యూట్ చేసే ఫైల్ ఏది గుర్తులేదా? చేస్తున్నాను అంజన్. 87 వచ్చింది. ఓకే, కోడ్ చూపించమా. అర్థమైందా? అక్కడ పెట్టేస్తే సెంట్రలైజ్డ్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ లో. క్లియరా అందరికి? ఫస్ట్ ది ఇంపోర్ట్ స్టైల్, సెకండ్ ది అలియాస్ స్టైల్, థర్డ్ ది ఫ్రమ్ స్టైల్, ఫోర్త్ ది సబ్ ఫోల్డర్ స్టైల్, ఫిఫ్త్ ది డిఫరెంట్ లొకేషన్ యూజింగ్ sys మాడ్యూల్, sys.path.append, సిక్స్త్ ది పైథాన్ ఇన్స్టాలేషన్ లొకేషన్. అన్ని రకాలుగా చెప్పినానా? ఇది క్లియరా? ఇప్పుడు ఇబ్బంది పడతారా నెక్స్ట్ టైం చేయాలంటే? ఓకే, దీనికి కూడా సింటాక్స్ రాయమ్మా ప్రియాంక. ప్యాకేజెస్ లేదా మాడ్యూల్స్ ఇంపోర్ట్ స్టైల్ సింటాక్స్ అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ రాయమ్మా. అలియాస్ నేమ్ కి ఎగ్జాంపుల్ రాయి, ఫ్రమ్ స్టైల్ ఎగ్జాంపుల్, ఇట్లా ఒక్కో దానికి ఒక సింటాక్స్ ఉండాలి నీట్ గా. సబ్ ఫోల్డర్ లో మెయిన్ ఫోల్డర్ డాట్ సబ్ ఫోల్డర్ డాట్ సబ్ ఫోల్డర్ డాట్ పైథాన్ ఫైల్ ఇంపోర్ట్ స్టార్ అట్లా ఉండాలి. అన్నిటికీ సింటాక్స్ రాయాలి. ఓకే అంజన్. క్లియరా అందరికి? వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటే సింగిల్ పైథాన్ ఫైల్ రాయకుండా మనం సినారియో వైజ్ లాజిక్ వైజ్ సపరేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక లాస్ట్ పైథాన్ ఫైల్లో అన్ని 1 by 1 ఇంపోర్ట్ చేసుకుంటాం. అర్థమైందా? ఎగ్జిక్యూట్ చేసేప్పుడు ఒకటే ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తాం, కానీ దాని లోపల చాలా ఫైల్స్ కాల్స్ అయింటాయి అనమాట. అన్ని రకాలుగా చెప్పిన, ఏది కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు చేశారు కదా, ఫైల్ హ్యాండ్లింగ్ చేశారు, రెగెక్స్ చేశారు, అవన్నీ ఇంపోర్ట్ చేసి ఒక మెయిన్ ఫైల్ క్రియేట్ చేయండి. ఓకే, మీ పేరుతో సంథింగ్ priyanka.py, anjan.py అని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని ఫైల్స్ కాల్ అయిపోవాలి. అర్థమైందా? హలో, ఓకే అంజన్. ఇంకా సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేయండి, సబ్ ఫోల్డర్స్ నుంచి యాక్సెస్ కూడా ట్రై చేయండి. ఓకే, డన్. ఓకే, ఒక్క నిమిషం అన్నట్టు చేసుకుంటాను. అంజన్ స్క్రీన్ రికార్డింగ్ స్టాప్ చేశాను అంజన్. స్టాప్ చేయమ్మా.